ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. వేమన శతకము నుండి సువార్త బోధ అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి వేమన పద్యము: చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే మేలు. దీని భావం ఏమిటంటే, చంపదగిన వాడైనను శత్రువు తన చేతిలో చిక్కినప్పుడు అతనిని చంపక, హాని చేయక, మేలు చేసి పొమ్మనుటే మేలు, అదే అతనికి శిక్ష అని అర్థం. ఈ విషయాన్ని వేమనకు కొన్ని వేల సంవత్సరాల క్రితమే జ్ఞాని అయిన సొలొమోను చెప్పారు. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా ఉటంకించారు. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 21, 22 వచనాలలో సొలొమోను ఇలా అన్నాడు: నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము, అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు, అందుకు యెహోవా నీకు ప్రతిఫలమిచ్చును. ఈ రోజుల్లో చాలా మంది పేదవారికి అన్నదానం చేస్తూ ఉంటారు, వస్త్రదానం చేస్తూ ఉంటారు. అయితే శత్రువులను వారు మినహాయిస్తూ ఉంటారు. శత్రువులు అనగా తమ కుటుంబానికి హాని చేసిన వారు ఇబ్బంది పడుతున్నారని తెలిసిన వారి అవసరాలు తీర్చకుండా ఉండిపోతూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలమైన మనం శత్రువు ఇబ్బందిలో ఉన్నప్పుడు వారి అవసరాలను మనము తీర్చాలి. ఈ విషయాన్ని 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో దైవజనుడని ఎలీషా చేసి చూపించాడు. ఆనాటి దినాల్లో సిరియన్లు పదే పదే ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తి వచ్చేవారు. అయినా ఇశ్రాయేలీలను ఏమీ చేయలేకపోయేవారు. ఎందుకంటే వారి దండయాత్రను గురించి ప్రవక్త ఎలీషాకు ముందుగానే తెలిసిపోయేది. అతడు రాజును అప్రమత్తం చేసేవాడు. ఆ విధంగా ఇశ్రాయేలీలు సిరియనులను ధీటుగా ఎదుర్కొనేవారు. ఈ విషయాన్ని కనిపెట్టిన సిరియా రాజైన ఆరాము ఎలీషాను బంధించి తీసుకురావాల్సిందిగా సైనికులను పంపాడు. సైనికులు వచ్చి ఎలీషా ఉంటున్న పర్వతాన్ని చుట్టుముట్టేశారు. ఒకనాడు ఉదయం ఎలీషా సేవకుడు లేచి చూసేసరికి గుర్రములు, రథములతో కూడిన సైన్యము పట్టణమంతా చుట్టేసి ఉన్నది. అప్పుడు ఆ సేవకుడు కలవరపడి ఎలీషాతో, అయ్యో నా ఏలినవాడా, ఇప్పుడు మనం ఏం చేయాలి అని దైవజనుడితో చెప్పగా, దైవజనుడు అతని కన్నులు తెరవబడినట్లుగా ప్రార్థించాడు. అప్పుడు ఆ పనివాడు వచ్చిన శత్రువుల కంటే దేవుడు దైవజనునికి కాపుదలగా ఉంచిన పరలోక సైన్యము ఎక్కువగా ఉన్నట్లు చూచాడు. ఈ లోపల వచ్చిన సిరియా సైన్యము ఎలీషాను పట్టుకోవటానికై సమీపించగా ఎలీషా ఈ జనులను అంధత్వముతో ముత్తుమని యెహోవాను వేడుకున్నాడు. అప్పుడు వచ్చిన శత్రు సైనికులందరూ గుడ్డివారైపోయారు. వారు తడుముకుంటూ ఉండగా ఎలీషా వారితో, మీరు పట్టుకొనవలసిన వాని దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను రండి అని చెప్పి వారిని షోమ్రోను పట్టణములో ఉన్నటువంటి రాజు దగ్గరికి తీసుకువెళ్ళాడు. వారందరిని రాజు దగ్గరికి తోడుకొని వెళ్ళిన తర్వాత మరలా వారి కొరకు ప్రార్థన చేశాడు. అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు రాజు అంటాడు, తండ్రి వీరిని కొట్టి చంపనా అని. అప్పుడు ఎలీషా ఏమంటాడో తెలుసండి, వద్దు, వారికి భోజనం పెట్టి వారి దేశానికి పంపించు అని చెప్పాడు. అప్పుడు రాజు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థాలు సిద్ధపరిచి వారికి పెట్టినప్పుడు వారు కడుపు నిండా తిని త్రాగి వారు తమ యజమానుడైన ఆరాము దగ్గరికి వెళ్ళారు. ప్రియులారా, పట్టుకోవడానికి వచ్చిన శత్రువును కొట్టకుండా, చంపకుండా భోజనం పెట్టి పంపించాడు దైవజనుడైన ఎలీషా. ఆ తర్వాత ఏమైందో తెలుసండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనములో, అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను అని ఉంది. అంటే ఒక్క పూట భోజనముతో 2 దేశాల మధ్య శత్రుత్వము సమసిపోయినది. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా, మీ శత్రువులు ఇబ్బందులో ఉన్నప్పుడు మీరు దానిని అవకాశముగా తీసుకొని దేవుని ప్రేమను చూపించండి. ఒకవేళ వారికి గ్యాస్ అయిపోయి ఉండొచ్చు, మీ గ్యాస్ బండిచ్చి వారికి సహాయం చేయొచ్చు. లేదా వారు ఏదైనా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండొచ్చు, మీరు వెళ్ళి వారిని పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేయొచ్చు. ఈ విధంగా శత్రువుల పట్ల మనము ప్రేమను చూపించినప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడు. మన ప్రభువైన యేసు కూడా మనము శత్రువులమై ఉండగా మన కొరకు చనిపోయాను అని లేఖనము తెలియచేస్తోంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, క్రీస్తు శత్రువులను ప్రేమించి శత్రువుల కొరకు ప్రార్థన చేశాడు. మీరు క్రీస్తును అనుసరించుచు అట్టి మాదిరిని కనుపరుస్తున్నారా? నేడే క్రీస్తును పోలి నడుచుకోవటానికి తీర్మానం చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. పట్టుకోవటానికి వచ్చిన శత్రువుకు భోజనం పెట్టి పంపించి శత్రుత్వము సమసిపోయేలా చేశాడు దైవజనుడైన ఎలీషా. ఈ మాటలు వింటున్న మా వీక్షకులందరూ ఆ విధంగా ప్రవర్తించి నిన్ను పోలి నడుచుకునే జీవితమును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.